యాక్టర్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలనుకునే అమ్మాయిలకి, అబ్బాయిలకి ఎవరికి డిఫికల్ట్ ఎక్కువ? అమ్మాయిలకా? అబ్బాయిలకా ఫిల్మ్ ఇండస్ట్రీ? ఇద్దరికి డిఫికల్టే. బట్ హ్మ్. యూనో గెట్టింగ్ అ బ్రేక్ ఇస్ నాట్ డిఫికల్ట్ అండి. ఈరోజు చాలా అవెన్యూస్ ఉన్నాయి. అవును. సీరియల్స్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోలు. బట్ ఆ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, పెద్ద బ్రేక్ ఎలా వస్తుంది? సో అందరికీ డిఫికల్టే. బట్ అవెన్యూస్ కొంచెం పెరిగింది కదా, పెరిగింది కాబట్టి ఇట్ ఈస్ గుడ్ టైం. ఆ! ఇట్ ఈస్ ప్రస్తుతం నెక్స్ట్ ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఆర్ వెరీ గుడ్. ఛాన్స్, ఆపర్చునిటీ ఎలా అయినా కొట్టొచ్చు. ఆపర్చునిటీస్ కొంచెం క్యాన్వాస్ కూడా చాలా పెరిగింది. హ్మ్. సో దిట్ ఈస్ దేర్. బట్ ఇట్ ఈస్ ఈక్వల్లీ డిఫికల్ట్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. ఈక్వల్లీ డిఫికల్ట్, అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఈక్వల్లీ డిఫికల్ట్. కాస్టింగ్ కౌచింగ్ అంటున్నారు. అమ్మాయిలను అంటే డైరెక్టర్స్ లేకపోతే డైరెక్టర్స్ కింద ఉన్న వాళ్ళు ఛాన్సెస్ వాళ్ళు ఛాన్సెస్ ఇప్పించే వాళ్ళు కమిట్మెంట్ అడుగుతారు అని ఇలాంటి వార్తలు వస్తున్నాయి, అప్పుడప్పుడు వస్తాయి. అసలు ఇవి అంటే మీరు బట్ దట్ ఈస్ వర్క్ చేశారు. బట్ బ్రదర్ దట్ ఈస్ పవర్ గేమ్ కదా. అది ఇట్ క్యాన్ హ్యాపెన్ ఎనీవేర్. ఓన్లీ మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఎందుకండి, పాలిటిక్స్ లో కూడా వచ్చు కదా, కార్పొరేట్ వరల్డ్ లో కూడా ఉన్నాయి అంటున్నారు. కార్పొరేట్ నో, ఐఎమ్ నాట్, ఇట్ క్యాన్ హ్యాపెన్ ఎనీవేర్. ఇట్ ఈస్ దేర్, ఐఎమ్ నాట్ సేయింగ్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇట్ క్యాన్ హ్యాపెన్ ఎనీవేర్. ఎందుకంటే ఇట్ ఈస్ అబౌట్ పవర్. ఇట్ ఈస్ అబౌట్ ఇట్ ఈస్ అబౌట్ యూజింగ్ యువర్ పవర్. సో ఇట్ క్యాన్ హ్యాపెన్ ఎనీవేర్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఒక సాఫ్ట్ టార్గెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, లైమ్ లైట్ లో ఉండేది ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ. కార్పొరేట్ గురించి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? పొద్దున లేస్తే మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే ఒక హైటెక్ సిటీలో ఉన్న ఆఫీస్ లో, కార్పొరేట్ ఆఫీస్ లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? ఏం నడుస్తుంది? అదే సినిమా ఇండస్ట్రీలో కొంచెం ఏదైనా జరిగితే అది ఇమీడియట్లీ ఫ్లాష్ పాయింట్స్, బ్రేకింగ్ న్యూస్ అండ్ ట్రెండింగ్. సో ఐఎమ్ నాట్, లుక్, అవర్ సొసైటీ ఈస్ మేడ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. So, but we cannot blame the entire industry for something. మీ దగ్గరికి ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా నాకు మోసం జరిగింది అని వస్తే మీరు ఏం చేస్తారు? అంటే వారిని ఏ విధంగా చూసుకుంటారు? చాలా స్టోరీస్ నేను విన్నాను, చాలా స్టోరీస్. బట్ ప్రతి పర్సన్ కి ఒక ఇంకోటి మ్యాటర్ ఏంటంటే, ఇఫ్ నో వన్ ఈస్ ఆస్కింగ్ మీ అన్ అడ్వైస్, వై షుడ్ ఐ గివ్ ద అడ్వైస్? ఈరోజు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అందరికి అన్నీ తెలుసు, నాకు తెలిసి ఆ ఫీలింగ్ ఉంది. సో వాళ్ళు అడిగినప్పుడు నేను కొంచెం చెప్తాను, మీరు ఇలాంటి బిహేవ్ చేయకండి, మీరు ఇలా బిహేవ్ చేయాలి, దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే, అదే. బట్ అందరికీ అన్నీ తెలుసు. సో చాలా స్టోరీస్, దేర్ ఆర్ స్టోరీస్ బ్రదర్, ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ సో మెనీ స్టోరీస్. కామన్ గా ఇలాంటి నడుస్తూనే ఉంటాయి ఎప్పటికీ స్టోరీస్. I do not see it like in front of my eyes. This is happening, that is happening. Adi nenu allow cheyanu. Kanisam na set lo na adi 100% I will not. But itlanti chala stories vinnanu nenu. Okay, bad experiences ante. మీకు అలా ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారా సినిమా ఇండస్ట్రీలో? మోసం అంటే ఇట్ ఈస్ అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇది చాలా సార్లు జరిగింది. ఎంత మోసపోయారు? ఎంత అది మర్చిపోండి. బట్ ఇది చాలా సార్లు జరిగింది అండ్ జరుగుతూనే ఉన్నాయి. సో అలవాటు అయిపోయింది. ఇట్ ఈస్ అ వెరీ కామన్ థింగ్ అండి. సో దట్ ఈస్ దేర్, బట్ వన్ కెనాట్ హెల్ప్ ఇట్. ఆల్ నేను చెప్పాను కదా, ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హు హెల్ప్ మీ. సో అది కూడా ఉంటుంది. సో మీరు చూస్తే చాలా సాఫ్ట్ మైండెడ్ లాగా కనిపిస్తున్నారు, నిజమేనా? అంటే నిజమైన సాఫ్ట్ మైండెడ్ కాదు బ్రదర్, ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ వాట్ యు సే సాఫ్ట్ మైండెడ్ ఇస్ క్లారిటీ. ఉన్నది ఉన్నట్టు చెప్తారు, క్లారిటీ ఉంటుంది. వాట్ ఈస్ లైఫ్ అనేది అన్నీ చూసాను. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు బికమ్ 50 వయసు. సో అన్ని చూసాను. బట్ మీరు అలా కనిపించట్లేదు. 50లా ఒక 35, 36లా కనిపిస్తున్నారు. అవును ఇప్పటికే మిమ్మల్ని. సో ఇది అది మళ్ళీ లోపల ఉన్న సాటిస్ఫాక్షన్, లోపల ఉన్న హ్యాపీనెస్, దానివల్ల పైన కనిపిస్తుంది. మనం లోపల బాధపడతాది. నేను నెగటివ్ థాట్స్ పెట్టను అసలు. నెగటివ్ థాట్స్ ప్రతి పర్సన్ కి వస్తుంది. మీకు ఎంత నెగటివ్ గా జరిగినా, ఎంత నెగటివ్, మాక్సిమం 10 minutes బ్రదర్, అంతే. 10 minutes తర్వాత అస్సలు దాని గురించి ఆలోచించను.
ఆలోచించను. నా నిద్రకి, నా అది స్లీప్‌కి అది నేను ఎప్పుడూ పెట్టను లైఫ్‌లో. ఎంత ఫైనాన్షియల్ స్ట్రెస్‌లో ఉన్నప్పుడు, ఎంత అది ఉన్నప్పుడు ఐ టేక్ లైఫ్ యాస్ ఇట్ కమ్స్. ఎందుకంటే ఈ లైఫ్‌లో నేను చాలా సార్లు చూసాను. నా బ్యాంక్ అకౌంట్ జీరో అయింది. నా ఫ్యామిలీకి ఇది ప్రాబ్లమ్ అయింది. ఆ ప్రాబ్లమ్ అయింది. ఇది ప్రాబ్లమ్ అయింది. చాలా చూసాను. ఎన్నో ఫేస్ చేస్తారు. సో ఐ డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్‌లీ. సో వాటెవర్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్.